కాలం ముందుకు జరుగుతుందంటే ఏమో అనుకున్నా భయ్య, కానీ నిజమే. ఎందుకు అంటే ఇలా 3 తారీఖు ఫిబ్రవరి, ఇంకా చలికాలం వెళ్ళిపోలే, శివరాత్రి తర్వాత వెళ్ళిపోవాలి. కానీ ఇంకా టైం కాకముందే, మనకు నెల రోజుల ముందే మనకు ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే బిల్డింగ్ మీద ఉన్నా. ఎందుకు అంటే వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు పెట్టుకునే టైం అయింది. మా అమ్మ నన్ను సెక్యూరిటీగా పెట్టింది అన్నట్టు. ఎడబెట్టింది చెప్తా చూడరు, బిల్డింగ్ మీద పెట్టింది. టమాటా పచ్చడికి టమాటాలు ఆరబోసింది అన్నట్టు ఎండకి. చూడరు కింద చూసిరా. ఇంత ఎండలా ఉండాలంటే దూళ్ళు ఇరిపోతుంది. ఎండాకాలం అయితే ఇంకెట్లుంటుందో నాకైతే అర్థమవుతలేదు. శివరాత్రి తర్వాత ఎండాకాలం రావాలి అసలుకైంది. శివరాత్రికి కొంచెం ఇంకా అటు ఇటు ఒక వారం 10 రోజులు ముందైనా తర్వాత అయినా రావచ్చు. కానీ 15-20 రోజుల ముందే వచ్చిందంటే షాక్ అనిపిస్తుంది. ఎండ విపరీతంగా కొడుతుంది. నిన్న టీవీలో వచ్చిందనికంటే ఈరోజు ఇంకా దారుణం ఉన్నది ఎండనైతే. అట్లుంది మరి. ఇంకా ఇప్పుడే ఎట్లున్నదంటే ఎండాకాలం ఎట్లుంటుందో నాకైతే అర్థమవుతలేదు. ప్రతి ఒక్కరు చెట్లు పెంచితే బెటర్ అని అనుకుంటున్నా. వీలైనంత మట్టుకు చెట్లు పెంచండి. ఇప్పుడు వచ్చేది కూడా ఎండాకాలం. అట్లనే పక్షులకు కానీ, జంతువులకు కానీ, స్ట్రీట్ డాగ్స్కి కానీ ఏమైనా హెల్ప్ ఉంటే చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎండ కూడా విపరీతంగా కొడుతుంది. మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నా. అప్పుడప్పుడు వెళ్ళేసి తినేసి వస్తున్నా. థ్యాంక్ యూ.